ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా నేను చెప్తున్నాను, క్రైస్తవ సమాజానికి భారీ కష్టాలు రాబోతున్నాయి, అనేకమైనటువంటి కష్టాలు రాబోతున్నాయి. మీరు స్టాండ్గా లేకపోతే, మీరు యూనిటీగా లేకపోతే, మీరు ఐక్యమత్యం లేకపోతే, మీరు ఒక జేస్గా ఏర్పడకపోతే జరిగేటువంటి ప్రాణ నష్టాలు, జరిగేటువంటి చర్చిల విధ్వంసము, ఇలా క్రైస్తవ మతంలోకి ఉన్నటువంటి ఆడబిడ్డలు, ఇలా ఉన్నటువంటి పురుషులు, వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తారు. శ్రమల దినం సందర్భంగా నేను చెప్తున్నాను, దయచేసి ఏ బైబిల్ అయితే మీరు పట్టుకున్నారో, ఏ బైబిల్ కోసం అయితే మీరు ఆరాటపడుతున్నారో, ఏ చర్చికి పోయి మీరు మొరపెట్టుకుంటున్నారో, ఏ చర్చిలో మీరు బాధని చెప్తున్నారో, దయచేసి బయటికి రండి, బయటికి రండి. నిన్న మనం మాట్లాడినాం కదా, చాలా వరకు జోసెఫ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పచ్చి ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. ఆయన పాస్టరే కాదు, ఆయన పాస్టరే కాదు, పాస్టర్ అవతారం ఎత్తినటువంటి నకిలీ పాస్టర్ను తప్పుదో పట్టించేటువంటి, క్రైస్తవ సమాజాన్ని ఎప్పుడు కూడా విషం కక్కేటువంటి నకిలీ జోసెఫ్. ఆయన ఆరోగ్య స్వామి. ఆయన ఏ స్వామి? ఆరోగ్య స్వామి. ఆ స్వామి బండారం అంతా జేబీఎం టీవీ లైవ్లో మీకు చూపించడం జరిగింది. గుడ్డిగా నమ్మకండి. చాలా వరకు మహాసేన రాజు వాళ్ళందరూ ఎందుకు నమ్ముతున్నారు? మీరు అందరూ చాలా వరకు యూట్యూబ్ ఛానల్ చూస్తారు, వీళ్ళందరినీ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, జేబీఎం టీవీని ఫాలో కండి. జేబీఎం టీవీ మీకోసం కొట్లాడుతుంది, జేబీఎం టీవీ సత్యం కోసం కొట్లాడుతుంది. జేబీఎం టీవీ నిరంతరం ప్రవీణ్ పగడాల కోసం కొట్లాడుతుంది. ఓన్లీ జేబీఎం టీవీ మాత్రం. మిగతా టీవీ ఛానల్ అందరూ మీరు చూడండి, చాలా వరకు టీవీ చూడండి, చాలా వరకు చూడండి ఎంత తప్పుడు సమాచారం అందిస్తున్నారో, ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో. క్రైస్తవ సమాజం కోసం ఎవరైతే మాట్లాడుతున్నారో, క్రైస్తవ సమాజం కోసం నిలబడాల్సిన పరిస్థితి ఉన్నటువంటి పాస్టర్లు కూడా ఇలా వెనక్కి తగ్గిళ్ళు. ఎందుకు తగ్గిళ్ళు? ఏమైపోయింది వాళ్ళకు? ఏం జరిగింది అంటే చాలా బాధాకరం. చాలా అవహేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు, ఇబ్బందులు గురి చేస్తున్నారు. వాళ్ళ ఆర్థికమైనటువంటి వనరుల మీద గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత బాధ అంటే అంత బాధ. దయచేసి మీ అందరికి నేను చేతులు జోడించి చెప్పేది ఒకటే, ఈ శ్రమల దినంగా నేను చెప్పేది ఒకటే, శ్రమల దినంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య చేయబడ్డాడు. ఒక పాస్టర్ ప్రశ్నించినందుకు జైలు జీవితం గడుపుతున్నాడు. ఇంకో పాస్టర్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఇప్పుడున్నటువంటి శ్రమల దినంలో ఇలా ఉన్నటువంటి చర్చిల మీద విధ్వంసం చేస్తున్నారు. ఇన్ని కుట్రలు దేనికి నిదర్శనం? ఇంత భయంకరమైన కుట్రలు దేనికి నిదర్శనం? మరి ఇప్పుడైనా మీరు మౌనంగా ఉంటాము, నా మీద ఏం దాడి జరగట్లేదు, నేను మంచిగా ఉన్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు దశం భాగం వస్తుంది, నా దశం భాగం వస్తే దశం భాగంతో నేను మంచిగా తింటాను, ఉంటాను, నేను బ్రహ్మాండంగా, నా కుటుంబం మేమందరం కూడా బ్రహ్మాండంగా ఉన్నాము, మీ చర్చిలో ఏసీలు వేసుకొని మేము బ్రహ్మాండంగా గడుపుతున్నాము, వాళ్ళు ఇచ్చేటువంటి దశం భాగం చాలా వరకు ఆ దశం భాగంతోనే మా జీవితం అంతా గొప్పగా ఉన్నది అని చెప్పుకునేటువంటి పాస్టర్లారా, మీరు దయచేసి బయటికి రండి. మీరు బయటికి రండి. మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయడానికి, మిమ్మల్ని ఎన్ని రకాలుగా అవమానాలు చేయడానికి సిద్ధంగా ఉన్నది ఈ సమాజము. రాసిపెట్టుకోండి. ఇప్పుడు మీరు నిలబడకపోతే, ఇప్పుడు మీరు స్టాండ్గా నిలబడకపోతే, ఇప్పుడు జేఎస్గా నిలబడకపోతే, ఇప్పుడు ఐక్యమత్యమే ఇలా మహాబలం అని చెప్పినటువంటి ఆ నినాదానికి మీరు ఐక్యమత్యంగా ఉండాలి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మీరు అందరూ ఐక్యమత్యంగా ఉండాలి. కానీ ఎక్కడున్నారు? ఒకరోజు 2 రోజులు రోడ్ల మీదకి వచ్చారు. తర్వాత ఏమైపోయింది? ఎందుకంత భయపడుతున్నారు? మనుషులే కదా మీరు ఓటు హక్కు ఉంది కదా మీ అందరికీ. మీరు ఓటేసి అయితే ప్రభుత్వం అయితే గెలిపించారు కదా. మీ ఓటు వాళ్ళ జీవితాన్ని మార్చేసినప్పుడు నీ ఓటుని నిన్ను నువ్వు కాపాడుకోలేవా? నీ ఓటు ఈ సమాజానికి ఉపయోగపడ్డప్పుడు, నీ ఓటు విలువ ఈ సమాజానికి అర్థమైనప్పుడు, నీ ఓటు విలువ నీ క్రైస్తవ సమాజం విలువ నువ్వు ఎందుకు చూపించుకోలేకపోతున్నావు? ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు రోడ్ల మీదకి రాలేకపోతున్నారు? ఎందుకు అన్యాయం జరిగితే మీరు ప్రశ్నించలేకపోతున్నారు? అన్యాయం జరిగితే ప్రశ్నించలేనంటే మీ అందరూ ఎందుకు మీరు అందరూ ఉండి ఇలా చర్చిలలో డిబేట్ జరగాలి. ఇలా తెలంగాణలో చాలామంది కొన్ని కాల్ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా వెళ్ళిపోవాలి. ఇది తెలంగాణ నుంచి లైవ్ మాట్లాడుతున్నాను. హైదరాబాద్ నగరం నడిబొడ్డు నుంచి ఇంత పెద్ద స్టూడియోలో ఆత్మఘోర నినాదం, ప్రవీణ్ పగడాల హత్య, ముమ్మాటికి హత్య అని చెప్తుంది కూడా జేబీఎం టీవీ కదా. ఇవాళ నన్ను చూసి చాలామంది మాట్లాడుతున్నారు. నాకు చాలామంది కొంతమంది మిత్రులు చాలామంది కాల్ చేస్తున్నారు, కొంతమంది టీవీ ఛానల్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. మంచి స్టాండ్ తీసుకున్నావు శివ, నిన్ను చూసి మీ అందరం కూడా ఫాలో అవుతున్నాం. సత్యమైనటువంటి ఆలోచన,
కానీ ఎక్కడైతే మేము మాట్లాడుతాం మా దాంట్లో చాలామంది మిగిలిన వాళ్ళు ఉంటారు, ఇలా మతాన్ని ఇబ్బంది పెడతారు. మేము ఎస్సీ అని చెప్పుకుంటే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారు. కానీ మీకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం, ఈ ఛానల్లో మేము పని చేస్తున్నాం, చాలా బాధ అనిపిస్తుంది, చాలా వరకు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. అంటే చూడండి, ప్రతి ఒక్కరు కూడా బాధ ఉంది. మీరు బాధపడితే ఏం లాభం? మీరు బయటికి రావాలి కదా. మీ బాధ ఉంటే అందరికీ బాధ ఉంది. ప్రపంచవ్యాప్తంగా నాకు కాల్ చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా నాకు చాలామంది కాల్ చేస్తున్నారు, ప్రపంచవ్యాప్తంగా నాకు కాల్ చేస్తున్నారు. మీరు బాధపడితే కాదు, బయటికి రావాలి. మీరు ప్రశ్నించకపోతే నువ్వు ఎవరో తెలియదు కదా. ప్రవీణ్ పగడాల విషయంలో గింత అన్యాయం జరుగుతుంది. ప్రవీణ్ పగడాల విషయంలో ముమ్మాటికి హత్య చేయబడుతుంది, ముమ్మాటికి హత్య అని చెప్తున్నాము. ప్రవీణ్ పగడాల విషయంలో పోలీసులు 300 సీసీ కెమెరాలు పరిశీలిస్తూ ఉన్నారు. ఇంత అన్యాయం ఎక్కడన్నా జరుగుతుందా? మీరు క్రైస్తవులు కాబట్టి ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు. ఏ విధంగా మేము ముద్రేసి క్రైస్తవులు కాబట్టి వీళ్ళు ఏ మాత్రం యూనిటీ లేదు కాబట్టి వీళ్ళకి ఏమైనా డబ్బు ఆశలో లేకపోతే ఇంకా ఆశనో లేకపోతే ఉన్నటువంటి క్రైస్తవ డిసెంబర్ 20 తారీఖు వస్తే వాళ్ళకి చీరలో ఇంకేమైనా పంచి పెడితే అక్కడ వాళ్ళు తీసుకుంటారు, సరిపోతారు, అక్కడ వరకు చాలు. మళ్ళీ దానికోసం కూడా దశం భాగంలో ఎవరన్నా ఏ ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు తీసుకుపోయి డొనేషన్ చేస్తారు, వాళ్ళు పంచి పెడతారు. ఇదేనా మనం నేర్చుకున్నది? అప్పుడప్పుడు కూడా సోషల్ సర్వీస్ చేయాలి. సమాజంలో మన గురించి మాట్లాడే వాళ్ళకు మన అండగా నిలబడాలి. మన గురించి కొట్లాడేటువంటి వాళ్ళ కోసం మన ధైర్యాన్ని ఇవ్వాలి. వాళ్ళ కోసం మనం పే బ్యాక్ టు ద సొసైటీ ఇవ్వాలి, దశం భాగం చేయాలి, వాళ్ళు నిలబెట్టాలి. ఎందుకోసం అంటే ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో అజయ్ బాబు గారు అరెస్ట్ అయితే ఆయన దగ్గర ఉన్న ఒక మిత్రుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. అజయ్ బాబు గారి కోసం పే బ్యాక్ టు ద సొసైటీ అండి, బెయిల్ కోసం డబ్బులు కావాలని. చూడు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఒక క్రైస్తవ సమాజం కోసం కొట్లాడితే ఆయన బెయిల్ కోసం డబ్బులు అడుగుతున్నాడు. చూడు ఎంత బాధ. మన క్రైస్తవ సమాజం ఏం చేసింది? కోట్ల రూపాయలు ఉన్నాయి కదా మన అందరి దగ్గర, లక్షలు సంపాదించుకుంటున్నాం కదా, జీతాలు ఉన్నాయి కదా, ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు కదా, తెలుగు రాష్ట్రాలు ఇలా మీ అందరి ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నాం కదా. ఎంత బాధాకరం చూడండి. ఇవాళ వాళ్ళు చెప్పినట్టు చెప్తే ఇలా కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా వాళ్ళు ఆడుతున్న డ్రామాలో వాళ్ళు చెప్పిన విధంగా చెప్తే కోట్ల రూపాయలు కూడా పంచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? అన్యాయం జరిగితే కనీసం అన్యాయం జరిగిందని చెప్పడానికి కూడా మనం ముందుకు రావట్లేదు. అన్యాయం జరిగిందని చెప్తే కనీసం మనం పే బ్యాక్ టు సొసైటీ చేయట్లేదు, మనం దశంభాగం చేయట్లేదు. ఎందుకోసం మీరు అందరూ? దేనికోసం? మనం ఎన్నో కుట్ర కుతంత్రాలు వేస్తున్నారు. జేబీఎం టీవీన 100 కుట్రలు వేస్తున్నారు. చెప్తున్నాను కదా, 100 కుట్రలు వేస్తున్నారు. ప్రవీణ్ పగడాల తర్వాత అంత పెద్ద కుట్ర చేస్తుంది కూడా జేబీఎం టీవీన కుట్రలు వేస్తున్నారు. నేను చెప్తున్నా, నాకేం భయం లేదు, నాకు ఎలాంటి భయం లేదు. నేను ధైర్యంగా నేను చెప్పేంత నాకు దమ్ము ధైర్యం ఉంది. నేను చెప్తున్నాను, మీరు ఎన్ని కుట్రలు వేసినా, ఎన్ని ఫేక్ వీడియోలు సృష్టించాలనుకున్నా, ఎంతమంది మతోన్మాదులు మూకుమ్మడిగా వచ్చినా భారత రాజ్యాంగాన్ని ఎవ్వరు టచ్ చేయలేరు. భారత రాజ్యాంగాన్ని ఎవ్వరు కూడా టచ్ చేయలేరు. ఎందుకోసం అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో వాళ్ళ మీదే పడుతుంది. జేబీఎం టీవీ తీసుకున్న స్టాండ్, జేబీఎం టీవీది నిర్ణయం ఒక సంచలనాత్మకమైనది. దయచేసి నేను చెప్తున్నట్టు పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. ఆత్మగౌరవ పోరాటంలో మీ అందరూ దూరం ఉన్నా పర్లేదు, నిలబెట్టుకోండి. మనం ఎంత నిలబడితే అంత గట్టిగా మనం చెప్పొచ్చు, అంత సమాచారం తీసుకోవచ్చు. ఒక దగ్గర నుంచి సమాచారాలు అంటే ఒకరికి డబ్బులు ఇవ్వాలి. ఒక సమాచారం మనం తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కోసం మనం ఏదంటే వాళ్ళకి ఖర్చు చేయాలి. ఇలా ప్రవీణ్ పగడాల విషయంలో ఎంత పెద్ద కుట్రలు జరుగుతున్నాయి, ఎన్ని లక్షల చేతులు మారుతున్నాయో మీ అందరికి తెలుసు. ఇలా పాషాలందరూ ఎంతగానో భయపడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఎవరి ఆత్మగౌరవం కోసం మనం చేస్తుంది, ఎవరి జస్టిస్ కోసం మనం నిలబడుతుంది, ఎవరి ఆత్మ బలం కోసం మనం నిలబడుతుంది, ఏ క్రైస్తవ సమాజం కోసం మనం నిలబడుతుంది. దయచేసి అక్కడ ఉన్నటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైనటువంటి కామెంట్ చేయండి, మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడ మీకున్నటువంటి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి, నేను డిస్ప్లే చేసుకుంటాను. నేను పేపర్లో కంటిన్యూ రాస్తాను. మీరందరూ కూడా చాలా అంటే చాలా నేను వార్తలకు వెళ్ళే ముందు చూడండి, నకిలీ పాస్టరు ఇక్కడ మనం చూపెడుతున్నాం. ఆరోగ్య స్వామి జోసెఫ్ భక్తుడు, ధర్మరక్షకుడు, ఆధ్యాత్మిక అన్వేషకుడు. ఈయన ప్రొఫైల్. ఈయన ఎవరో నేను చెప్పిన నిన్న. ఈ భక్తుడు ఏం భక్తుడు? పచ్చి ఆర్ఎస్ఎస్ భక్తుడు. పచ్చి ఆర్ఎస్ఎస్ భక్తుడు.
ఆయన ఒక్కరోజు కూడా చర్చికి పోలేదు, ఒక్కరోజు కూడా చర్చికి పోలేదు. ఒక్కరోజు అంటే ఆ ఫ్యామిలీ కూడా చర్చికి పోలేదు, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కూడా చర్చికి పోలేదు. అన్ని ఫోటోలు ఎంత పెద్ద భక్తులు అండి, ఎంత నాటకం ఆడుతున్నారండి, ఎంత పెద్ద నాటకం ఆడుతున్నారో మీకు దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నాను. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, మీ అందరినీ తప్పుడు మార్గంలో నడిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీ అందరి మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, క్రైస్తవ సమాజాన్ని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి జోసెఫ్ లాంటి వ్యక్తులు ఎంత బాధ అంటే అంత బాధ చూడండి, ఎంత దారుణము. ఇంతమంది క్రైస్తవ సమాజము సుమారుగా ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా తెలుగు రాష్ట్రాల్లో, మరి కనీసం పసిగట్టలేకపోతున్నారు కదా, కనీసం మాట్లాడలేకపోతున్నారు. ఇలా టీవీ ఛానల్స్ ఇలా సొమ్ము చేసుకుంటున్నాయి, టీవీ ఛానల్స్ ప్రవీణ్ పగడాల విషయంలో సొమ్ము చేసుకుంటున్నాయి, డబ్బులు సంపాదించుకుంటున్నారు, తప్పుడు మార్గంలో ఇలా వాళ్ళ ఇష్టానుసారంగా వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల విషయంలో ఇవాళ సత్యం చెప్పాల్సినటువంటి టీవీ ఛానల్స్ తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ హిందుత్వాన్ని వాళ్ళు మోస్తున్నారు, డైరెక్ట్గానే మోస్తున్నారు. మరి మీరైనా కనీసం ముసుగేసుకున్న మీరైనా కూడా దూరం నుంచి అలా సాయం చేయాలి కదా, నిలబడాలి కదా, ఎవరేం చేస్తున్నారో చెప్పాలి కదా, ఎంతవరకు మనం నిలబడుతున్నామో అని చెప్పాలి కదా, ఎంతవరకు నిలబడుతున్నామో చెప్పాలి కదా. 10 గంటల నుంచి మొదలుకుంటే 9 గంటల నుంచి మొదలుకుంటే సుమారుగా 4-5 గంటల సేపు సుదీర్ఘంగా నిలబడి మీకోసం మాట్లాడుతున్నా కదా, ఎన్నో కాల్స్ మాట్లాడుతున్నా కదా, ఎంతోమంది నకిలీ పాస్టర్లను కూడా బండారం బయట పెడుతున్నా కదా, ఎంతోమంది ఆర్ఎస్ఎస్ మతోన్మాదులు ఎన్ని కుట్రలు వేస్తున్నా వాళ్ళందరి కుట్రను కూడా మీరు చూపెడుతున్నా కదా. మీరు ఇప్పుడైనా కూడా మీరు బయటికి రాకపోతే, ఇప్పుడైనా కూడా మీరు పే బ్యాక్ టు సొసైటీ అయిపోతే, ఇప్పుడైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏ దేవుడు మిమ్మల్ని మార్చారు?